వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రసార సహకారం ఇచ్చిన కుటుంబం పెద్దపాడు గ్రామ నివాసితులు, ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారం ఇచ్చారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించును గాక. సహోదరిని వారి కుమారుణ్ణి ప్రభు ఆశీర్వదించును గాక. ప్రసార సహకారులు కావాలి. యేసే పరిష్కారం స్టూడియో, ఆడియో వీడియో స్టూడియో నిర్మిస్తూ ఉన్నాం. ప్రార్థనా సహకారులు కావాలి. యేసే పరిష్కారం 6210 ఎపిసోడ్స్ దాటాం. గత దినము 6200 ఎపిసోడ్స్ కృతజ్ఞతా కూటం మా కార్యాలయంలో కొద్ది మందితో జరుపుకోగలిగాం. దేవుని మహాకృప, దేవుని స్తుతించగలిగాం. భవిష్యత్తు సేవా కార్యక్రమాల కొరకు ప్రార్థింప కోరుతున్నాము. ప్రార్థన చేద్దాం. వాక్య ధ్యానం కొరకు ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మా అంతరంగాలు నీకు సమీపంగా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఎలయనగా నీవు అంతరంగములో సత్యము కోరుతున్నావు. నీవు న్యాయమును బట్టి కార్యములు జరిగించువాడవై ఉన్నావు. మీకు లెక్కలేనన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఎపిసోడ్ సహకారం ఇచ్చినటువంటి పెదపాడు గ్రామ నివాసితురాలు వారి కుటుంబాన్ని, కుమారుణ్ణి, బిడ్డను దీవించమని అడుగుతున్నాము. నేటి వాక్యం చేత మమ్మల్ని ఆశీర్వదించమని యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధులైన పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించు. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడు. వేటిని విసర్జించాలో పై వచనాల్లో చెప్పాడు. వేటిని సంపాదించుకోవాలో ఈ వచనంలో చెప్పాడు. ఏమి సంపాదిస్తున్నాం మనం? ఇవాళ సంపాదన అనే పదం మనకు ఆస్తులను, పొలాలను, ఇళ్లను, డబ్బును, అధికారాన్ని, పొజిషన్, పవర్, పొజిషన్ అండ్ పవర్, అధికారము మరియు ఆస్తి, దీని కొరకే మనం చూస్తాం. బైబిల్ చాలా భిన్నమైన బోధ చేస్తోంది. వేటిని సంపాదించాలి? భక్తి, విశ్వాసం, ప్రేమ, ఓర్పు, సాత్వికం, వీటిని సంపాదించాలి. నీతిని సంపాదించాలి. ఇవి సంపాదించడానికి ప్రయాసపడమన్నాడు. ఈ లోకంలో చాలామంది చాలా రకాల ప్రయాసలకు గురవుతున్నారు. కానీ సేవకుడు అట్టి ప్రయాసలు మాని నూతన ప్రయాస, జీవితకాలమెల్లా నీతి కొరకు ప్రయాసపడాలి, ప్రేమ కొరకు ప్రయాసపడాలి, ఓర్పు కొరకు ప్రయాసపడాలి, మంచి పోరాడాలి. 13వ వచనం, సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుట పొంతు పిలాతును వద్ద ధైర్యముగా ఒప్పుకుని సాక్ష్యం ఇచ్చిన యేసుక్రీస్తు ఎదుట, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకంగా, అనింద్యంగా ఈ ఆజ్ఞ గైకొనాలని నీకు ఆజ్ఞాపిస్తున్నాను. ఏమిటి ఆజ్ఞ? నిత్య జీవమును గూర్చి
విశ్వాస సంబంధమైన పోరాటాన్ని గురించి నీవు ప్రయాసపడాలని ఒక ఆజ్ఞ ఇస్తున్నాను. అది యేసుక్రీస్తు ఎదుట, దేవుని ఎదుట నీవు గైకొనాలి. దేవుని ఎదుట, యేసుక్రీస్తు ఎదుట మన విశ్వాసము, మన నీతి, మన ప్రేమ, మన ఓర్పు, మన భక్తి, మన సాత్వికం కనపడాలి. దిస్ ఈస్ ద కమాండ్మెంట్. ఇది ఆజ్ఞ. మనం ఈ లోక సంబంధమైన ఏవి ఇందులో వ్రాయబడకపోవటం మనం చూస్తున్నాము. ఈ లోకంలో మనుషులు సంపాదన అనుకునేది ఏది ఇక్కడ కనపడటం లేదు. అది వేరు, ఇది వేరు. సంపాదన, డబ్బు, అధికారం లోక సంబంధం. ఒక మాట చెబుతాను, ఇది ఎలక్షన్ టైం. ఇవాళ మనకు ప్రోపగాండా సీజ్ చేసింది దినం. ప్రకటించుకోవటం ఆపేశారు ఇవాళ. రేపు గ్యాప్, ఎల్లుండి ఎలక్షన్. ఈ యొక్క సందర్భంలో మనం ఎవరెవరు దేనికోసం ప్రయాసపడుతున్నారు? ఆల్ ఆర్ సీకింగ్ ద పవర్. అందరూ కూడా గెలుపు కొరకు, అధికారం కొరకు, అవకాశం కొరకు ఎదురు చూస్తున్నారు. ఏమిటి ఈ గెలుపు? ఏమిటి అధికారం? లోక సంబంధమైన అధికారం, లోక సంబంధమైన విజయం, లోక సంబంధమైనటువంటి గుర్తింపు, లోక సంబంధమైన పదవులు. దేవుడు తన బిడ్డలను వీటి వైపు దృష్టి పెట్టద్దన్నాడు. ఎందుకు లోక సంబంధంగా? పవర్ కొరకు, పొజిషన్ కొరకు. సమ్ కంట్రీస్, ఇస్లామిక్ కంట్రీస్లో వారు పిల్లలను దళాలుగా తయారు చేసి టెర్రరిస్టులుగా మార్చేస్తున్నారు కొంతమంది వ్యక్తులు. ఈ లోక సంబంధమైనటువంటి విధానాల కోసం ప్రాణాలు ఒడ్డుతున్నారు. ప్రభు అవి చెప్పలేదు. నా రాజ్యము వేరు, నా రాజ్యము, నా నీతి వేరు, దాన్ని వెతకండి అని అన్నాడు. ఇవాళ ఒక్కొక్క మేనిఫెస్టో నేను చూశాను. టీడీపీ, వైఎస్ఆర్, జనసేన, వీళ్ళ మేనిఫెస్టో చూస్తే ఆంధ్ర బడ్జెట్కి దానికి సంబంధం ఉందా? ఆంధ్రప్రదేశ్ బడ్జెట్కి లాస్ట్ ఇయర్ బడ్జెట్ మనం ఎంత ఖర్చు పెట్టాము, ఇప్పుడు ఎంత ప్రామిస్ చేశాము? ఒక నాయకుని యొక్క, ఒక పార్టీ యొక్క బడ్జెట్లో క్రిస్టియన్స్కి కేటాయించింది 1%కి చాలదు. క్రిస్టియన్స్ స్టేట్లో ఉన్న వాళ్ళు 1%కి వాళ్ళు ఇచ్చిన అలాట్మెంట్ ఆఫ్ బడ్జెట్ చాలదు. ఎవరిని మోసం చేస్తారు? క్రైస్తవులు సులువుగా మోసపోతారు. గొర్రెలు కదా, సులువుగా మోసపోవటానికి ఇష్టపడతారు. ఈ లోకంలో వీళ్ళు ఎందుకు ఇవన్నీ చేస్తానంటున్నారు? వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ ఎవ్రీ ప్రామిస్? సీకింగ్ పవర్, seeking for an opportunity, seeking for position. దేవుడి వద్దన్నాడు. ఈ రాజ్యం కాదు మనది, ఈ పదవులు కాదు మనవి. నా ఫ్రెండ్ ఒక బిషప్, ఒక ఆయన మార్నింగ్ నాకు ఒక ఉత్తరం రాశాడు. నేను ఆయనకి తిరిగి నా ఉత్తరం రాశాను. నా పదవులన్నీ నేను వదులుకున్నాను. క్రీస్తు సిలువ నా మీద వేసుకుని నేను బ్రతుకు దినాలు ఆ సిలువతో వెళ్ళాలనుకుంటున్నాను. ఐ క్విట్ ఆల్ మై పొజిషన్స్, డాక్టరేట్స్, టైటిల్స్, ఎవ్రీథింగ్. భుజాన సిలువనెత్తుకొని మిగిలిన దినాలు నడవాలనుకుంటున్నాను. అది నా ఫ్రెండ్కి ఒక షాక్ లాంటిదే ఆ వార్త. ఈ లోకంలో మనం గుర్తించబడాలి, ఎదగాలి, పెదగాలి, సంపాదించుకోవాలి, అనుభవించాలి అని అనుకుంటూ ఉంటాం.
కీర్తనాకారుడు సెలవిచ్చాడు, సమస్త సుఖములు నీ యందున్నాయి ప్రభువా అన్నాడు. ఆయన ఇవ్వగలుగుతాడు. వాట్ ఎవర్ ద ప్లెజర్ యూ రిక్వైర్డ్, యు నీడ్, గాడ్ ఈజ్ ఏబుల్ టు ప్రొవైడ్ దట్. 8వ సంకీర్తన ఇవాళ నా ధ్యానంలో నేను ఆశ్చర్యపడ్డాను. చంద్ర నక్షత్రాలను చూడగా, సూర్యుడిని చూడగా నరపుత్రుని జ్ఞాపకం చేసుకోవటానికి వాడే పాటువాడు. నరపుత్రుని దర్శించుటకు వాడే పాటువాడు. నరపుత్రుని వాటన్నింటి మీద నీవు అధికారిగా నియమించిదివి. దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడు, మనం మనల్ని ఎలా చూసుకుంటున్నాము? దేవుడు మన పట్ల ఏ విధమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు? ఆయన ఉద్దేశాలు నెరవేర్చబూనుకున్నాడు. అందుకని అన్నాడు, ప్రయాసపడు భక్తి, ప్రయాసపడు విశ్వాసము, ప్రయాసపడు ఓర్పు, ప్రయాసపడు సహనము, ప్రయాసపడు సాత్వికము, ప్రయాసపడు ప్రేమ, ప్రయాసపడు నీతి. వీటి కొరకు ప్రయాసపడు, ప్రయాసపడు, ప్రయాసపడు. నాట్ ఫర్ ఎర్త్లీ రికగ్నిషన్ ఆర్ పొజిషన్ ఆర్ పవర్. ఇది ఇవాళ ఈ టీచింగ్ క్రిస్టియానిటీలో లోపించబట్టే క్రైస్తవులు వెనుతరలేస్తున్నారు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నాను, డు నాట్ టేక్ మనీ ఫర్ యువర్ ఓట్. మా చర్చిలో నిన్న సండే మార్నింగ్ అనౌన్స్ చేశాను నేను, డోంట్ టేక్ మనీ ఫర్ యువర్ ఓట్. ఓటును అమ్ముకోవద్దని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. ఓటు హక్కు నీకు ఇవ్వబడింది కాన్స్టిట్యూషన్ ప్రకారం, అమ్ముకోవటానికి కాదు. డబ్బులు ఇస్తున్నారు. ఎందుకు డబ్బులు ఇస్తున్నారు? డబ్బు చేసుకోవటానికి డబ్బు ఇస్తున్నారనే కామన్ సెన్స్ ఎంతమంది ఓటర్స్కి ఉంది వాళ్ళ? హౌ బ్లైండ్ పీపుల్ ఆర్. ఆ రోజున రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏడ్చి దేవుడికి మొరపెట్టుకుంది ఏంటో తెలుసా? నా దేశాన్ని అంధకారం నుంచి బయటికి తీసుకురాని. ఎక్కడొస్తున్నారు మన ప్రజలు? రిచ్ పీపుల్, ఎడ్యుకేటెడ్, టాప్ సెటిల్డ్ పీపుల్ ఆర్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ మనీ ఫర్ ఓట్. మనీ ఫర్ ఓట్. ఈజ్ ఇట్ నాట్ ద డార్క్నెస్? చీకటి కాదా ఇది? అందుకనే ప్రభువు చెబుతున్నాడు, నా రాజ్యం కొరకు ఎతకండి, ఈ రాజ్యం కాదు. మృతులను పాత పెట్టుకుంటారు అన్నాడు. మృతులు ఎలా పాత పెడతారు? మృతుడు అంటే చనిపోయినవాడు. మరొక చనిపోయిన వాడిని ఎలా పాత పెడతాడు? ప్రశ్న వేసుకోవాలి. మృతులు వీళ్ళు ఎవరు? అధికారం కోసం, ధనం కోసం, సంపాదన కోసం, గుర్తింపు కోసం, అవకాశాల కోసం ఎదురు చూసేవాళ్ళు మృతులు. దే ఆర్ డెడ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. వాళ్ళు చచ్చిన వారి కింద లెక్క. ఎఫ్ఎస్సి 2:1 చెప్పినట్టు చచ్చిన వారి కింద లెక్క. ఇవాళ క్రైస్తవుడు ఏ విధంగా జీవించాలి? లోకానికి చనిపోయిన వానిగా జీవించాలి. ప్రభువు నిమిత్తము లోకమునకు చనిపోయిన వాడుగా జీవించాలి. అట్టివాడే సేవకుడు అవుతాడు. అలా జీవించకపోతే నువ్వు దేవుని బిడ్డవు కాదు. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షముకు వరకు నీవు నిష్కళంకంగా అనింద్యంగా I charge you in the presence of God who gives life to all things, and of Christ Jesus, who in his testimony before Pontius Pilate made the good confession, to keep the commandment unstained and free from the reproach until the appearing of our Lord Jesus Christ. యేసుక్రీస్తుని గురించి ఏమని మాట్లాడుతున్నాడండి? యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఏమని మాట్లాడుతున్నాడు? శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధిపతి అయిన యేసుక్రీస్తు ఎదుట నిష్కళంకంగా, అనింద్యంగా దేవుని ఆజ్ఞలను పాటించాలి. నిష్కళంకముగా, అనింద్యముగా.
సహోదరుడా, సహోదరి, అనింద్యముగా, నిందకు ఆస్పదం లేకుండా, కళంకము లేకుండా, మలినము లేకుండా, అపవిత్రత లేకుండా, దురాశ లేకుండా, ధనాపేక్ష లేకుండా ఆజ్ఞను నీవు పాటించాలి. ఆ ప్రభువు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అయి ఉన్నాడు. ఆ సర్వాధిపతి ఆయన సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వత ప్రభావమును కలిగి ఉండనుగాక. ఆమేన్. Which he will display at the proper time, he who is the blessed and only sovereign, the King of kings and the Lord of lords, who alone has immortality, who dwells in unapproachable light, whom no one has ever seen or can see, to him be honor and eternal dominion. Amen. To him be honor and eternal dominion. ఆయనకి ఘనత, శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండును గాక. ఆమెన్. అమరత్వము నివసిస్తున్నాడు, అమరత్వము గలవాడై నివసిస్తున్నాడు, సమీపించరాని తేజస్సులో నివసిస్తున్నాడు. ఆయనను ఎవ్వడు చూడలేదు, చూడనేరడు, చూడబోడు. సృష్టిలో ఎవరు దేవుని యొక్క నిజస్వరూపాన్ని చూడలేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 17-18 వచనాల్లో అన్నాడు, ఆయన అద్వితీయ కుమారుడు, ఆయన రొమ్మును ఆనుకున్నవాడు మాత్రమే ఆయన చూశాడు. begotten son Jesus Christ alone saw the Lord. దేవుణ్ణి చూచినాడు ఒక్కడే, ఆ ఒక్కడే యేసుక్రీస్తు, ఆ ఒక్కడే మానవులకు ఆ దేవుణ్ణి తన ఇన్కార్నేషన్ ద్వారా ప్రత్యక్షపరిచాడు. క్రియేషన్, ఇన్కార్నేషన్ అండ్ రిజరక్షన్. God has created everything. సమస్తాన్ని దేవుడే సృష్టించాడు. దాన్ని రక్షించడానికి దేవుడే ఇన్కార్నేట్ అయ్యాడు. ఆయన రిజరెక్ట్ అయ్యాడు. ఆయనే రిజరెక్టెడ్ క్రైస్ట్. ఆయన మాత్రమే దేవుడిని కనపరిచాడు. ఆయన మాత్రమే దేవుడై ఉన్నాడు. ఆయన మాత్రమే నివసిస్తున్నాడు. ఆయనను ఎవరు చేరలేరు. అట్టి వారు ఆయన యొద్దకు చేరుటకు, మనుషులు ఆయన యొద్దకు చేరుటకు తానే మానవునిగా దిగి వచ్చాడు. మనుషులకు తనను తాను కనపరుచుకుంటూ దేవుడు తానే తనను తాను తగ్గించుకొని శరీరమును ధరించుకొని మానవుల మధ్యకు వచ్చాడు. మానవ పాపానికి తానే స్వయంగా తనపై, తన శరీరముపై పాపమును మోపుకొని పాపానికి శిక్ష విధించి మానవుని విమోచించాడు. మానవుణ్ణి విమోచించాడు. సహోదరుడా, సహోదరి, ఈయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, పరిపాలకులకు పరిపాలకుడు. నేను చెప్పాను కదా, 8వ సంకీర్తన, ఆకాశ మండలాన్ని, నక్షత్రాలను, చంద్రుణ్ణి, సూర్యుణ్ణి నిర్మాణం చేసిన వాడే మానవుని నిర్మాణం చేశాడు. సకల సృష్టిని నిర్మాణం చేసిన వాడు మానవుణ్ణి తనకంటే కొంచెము తక్కువగా నిర్మాణం చేసి అతని చేతికి అధికారాన్ని ఇచ్చాడు. డెలిగేటెడ్ అథారిటీ ఇచ్చాడు. అసలు మానవుని జ్ఞాపకం చేసుకోవటానికి ఈ గొప్ప దేవుడు జ్ఞాపకం చేసుకోవటానికి మానవుడు ఏ పాటివాడు? మనమంతటి వారు అండి మనల్ని జ్ఞాపకం చేసుకోవటానికి. ఇక 17వ వచనం, ఇక మందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. దేని ఏందట? అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని యందే నమ్మిక ఉంచండి అని ఆజ్ఞాపించు.
ఇట్ ఈస్ ద క్లియర్ కట్ కమాండ్మెంట్. ఎవరిని నమ్మాలి మనం? పీపుల్ బిలీవ్స్ ద మనీ అండ్ ద బిలీవర్స్ బిలీవ్స్ గాడ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ మనీ. డబ్బు స్థానములో దేవుణ్ణి నమ్మాలి. డబ్బును నమ్మ వీలు లేదు. అది అస్థిరమైనటువంటి ధనము, అది అశాశ్వతమైనటువంటి ధనం. ధనం కోసం ఇవాళ ఎన్ని చేస్తున్నారు. ఇవాళ హత్యలు ధనం కొరకు, దోపిడీలు ధనం కొరకు, దొంగతనములు ధనము కొరకు, మోసము ధనము కొరకు, అకృత్యాలు ధనము కొరకు, ధనాపేక్షతో తమను తాము పొడిచిన వారు కలరు, పొడుచుకున్న వారు కలరు. ధనాపేక్ష, దురాశ మానవ జీవితాలని నాశనం వైపు నడిపిస్తోంది. మానవునికి తెలుసు ఏ విధంగా ఆలోచించాలో, ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలో, ఏ విధంగా మేలుకరంగా బ్రతకాలో. దేవుడు ఒక మనస్సాక్షిని లోపల నీకు ఇచ్చి నిన్ను ఎప్పటికప్పుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఇన్ని అబద్ధాలు ఎట్లా ఆడతావు? ఇంతగా ప్రజల్ని ఎట్లా నమ్మింపాలని పూనుకుంటావు? హౌ కెన్ యూ ఎస్కేప్? 2019 ఎలక్షన్ మేనిఫెస్టో రాసిన వాడు దేవుని ముందు నిలబడినప్పుడు ఆ మేనిఫెస్టో అతని తీర్పులోనికి తెస్తుంది. అతను గుర్తించగలుగుతాడా ఈ సత్యాన్ని? ఓటుకు నోటు తీసుకున్న ప్రతి ఒక్కడు ప్రభువు ముందు నుంచున్నప్పుడు ఆ తీసుకున్న ఆ కొద్ది మొత్తమే నిన్ను నరకాగ్నికి పాలు చేస్తుంది. మీరు విశ్వాసులైతే జాగ్రత్త, జాగ్రత్త. లోకమెట్టు కొట్టుకుపోతే అటు మానవుడు కొట్టుకొని పోతున్నాడు. కానీ విశ్వాసి అలా కొట్టుకొని పోకూడదు. విశ్వాసి బ్రతికి ఉన్నవాడు, చచ్చినవాడు కాదు. ప్రవాహ వేగానికి కొట్టుకొని పోవటానికి నువ్వు మృతుడవు కాదు, నువ్వు సజీవుడవు. నీవు ఎదురాడి బ్రతకాల్సిందే. ఈ లోకంలో నువ్వు ఎదురాడి బ్రతకాలి. పాపం తోసేస్తుంటే వెళ్ళిపోకూడదు. ఇవాళ చాలామంది పెద్ద పాస్టర్స్ పలానా పార్టీకి ఓటేయండి అని వీడియోలు చేసి పెడుతున్నారు. ఇట్స్ రాంగ్ బిబ్లికల్లీ. Who are you to choose? You must accept which God chooses, whom God appoints. కాబట్టి మనం దేవుడు ఇచ్చే ప్రభుత్వం కొరకు ఎదురు చూడాల్సిన వారం తప్ప మనం ఈ ప్రభుత్వం రావాలని ప్రార్థించాల్సిన వాళ్ళం కాదు. కనుక రాంగ్ ట్రాక్ వెళ్తున్నారు సేవకులు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ పర్సనల్ కన్విక్షన్ ప్రకారం నువ్వు ఓటు చేస్తావు, నీకెవరు కావాలో అది నీ హక్కు. కానీ ఒక సేవకుడిగా ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసే కేడర్లో ఉండి వీళ్ళకే నువ్వు ఓటేయని నువ్వు చెప్పేస్తే అది బిబ్లికల్ అవుతుందా? బైబిల్ పరం అవుతుందా? ఎన్నటికీ కాదు, ఎన్నటికీ కాదు. The government belongs to you, not the political parties. Political parties కాదు, గవర్నమెంట్ నీకు దేవుడు ఇచ్చేది, నువ్వు గవర్నమెంట్కి లోబడాలి, నాట్ టు ద పొలిటికల్ పార్టీస్. ఇది మనకు ఎలక్షన్ సీజన్ కాబట్టి ఈ ఉదాహరణ చెబుతున్నాను నేను, అప్పీలింగ్గా ఉండటం కోసం, మీకు అర్థం అవటం కోసం. ఇకలోక సంబంధమైనటువంటి తాత్కాలికమైనటువంటి ధనం, అస్థిరమైనటువంటి ధనం మీద నమ్మకం ఉంచవాకు. వారు వాస్తవమైన జీవము సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. మేలు చేయుచు సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలించు వారిని ఉండాలి, వారికి ఆజ్ఞాపించు. సత్క్రియలు అను ధనం కలిగి ఉండాలి. మనం కలిగి ఉండాల్సిన ధనం ఏంటి? సత్క్రియలు అనే ధనం కలిగి ఉండాలి. Thus storing up treasure for themselves as a good foundation for the future, so that they may take hold of what which is truly life. What which is truly life, truly life.
వాస్తవమైన జీవం, ట్రూలీ లైఫ్, నిజమైన జీవము, అసత్య జీవము, సత్యమైన జీవము, తాత్కాలిక జీవము, శాశ్వతమైన జీవము. ఈ 60-70 ఏళ్ళు పనికొచ్చే జీవితం కొరకు సంపాదించుకునే ధనం వైపు తిరిగిపోవద్దు. నీ మరణానంతర జీవితంలో నువ్వు గడపబోయే శాశ్వత జీవము కొరకు ఇదే భూమి మీద నీతిని, విశ్వాసాన్ని, ప్రేమను, సాత్వికాన్ని, న్యాయాన్ని, భక్తిని కనపరుచుకున్నావు. ఈ లోక సంబంధివి కాదు బాబు నీవు. సహోదరుడా, సహోదరి, నీవి లోక సంబంధివి కానే కాదు. దేవుడు నిన్ను రక్షించుకున్నాడు పరలోకం కోసం, తనతో శాశ్వతంగా ఉండటానికి, భూమి మీద ఉండటానికి కాదు. నో వన్ ఈజ్ పర్మనెంట్ ఆన్ ది ఎర్త్. ఎవడు భూమి మీద శాశ్వతం కాదు. ఒక దినాన్ని వదిలిపెట్టేస్తాం. వదిలేస్తున్నామనే భయంతో బతుకుతున్నాం, కానీ వదిలేస్తాము అనేటువంటిది ఎరిగి ధైర్యంతో బ్రతకటం నేర్చుకోవాలి. ఓ తిమోతి, నీకు అప్పగించబడిన దానిని కాపాడి పవిత్రమైన ఒట్టి మాటలకు, అపవిత్రమైన ఒట్టి మాటలకు, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతవాదములకు దూరంగా ఉండు, దూరంగా ఉండు. ఇవాళ మీడియాలో ఎన్ని వాదములండి, వాదములు. ఒక టాపిక్ ఇస్తాడు, ఒక జర్నలిస్ట్ కూర్చుంటాడు, డిఫరెంట్ పీపుల్ని పిలుస్తాడు, కాళ్ళని పెట్టి వదులుతాడు పబ్లిక్లో. ఎవరి వ్యూ ఏంటో చెప్పి కనుక్కుంటాడు. వాదం వాదం వాదం, వ్యర్థమైన వాదముల యందు, విపరీత వాదముల యందు జ్ఞానము అని అబద్ధాన్ని జ్ఞానంగా చెప్పుకుంటూ అపవిత్రమైన ఒట్టి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అట్టి వారికి దూరంగా ఉండాలి. ఏమి స్టేట్మెంట్స్ అండి! సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా కన్ఫ్యూజన్ వచ్చేస్తూ ఉంది. ఒకప్పుడు మీడియా అంటే న్యూస్ పేపర్, మీడియా అంటే పర్టిక్యులర్ పర్ఫెక్ట్ టెలివిజన్ ఉండేది, మీడియా ఛానల్స్ ఉండేవి. ఇప్పుడు అట్లా కాదు. యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాయి, టైప్ చేసేస్తున్నారు. జస్ట్ లైక్ న్యూస్ పేపర్లు ఏ విధంగా అయితే చక్కగా టైప్ చేస్తారో సేమ్ మోడల్లో టైప్ చేసేస్తున్నారు. సోషల్ మీడియాలో సొంతగా పెట్టేస్తున్నారు. ఈ స్టేట్మెంట్ నిజమా కాదని ఒక కన్ఫ్యూజన్, నాయనా పులి వచ్చే అన్న విధానంగా లోకం తయారవుతుంది. ఈ స్టేట్మెంట్ ఈయన ఇచ్చిందన్న మార్ఫింగా ఏంటిది? కన్ఫ్యూజన్, కన్ఫ్యూజన్. ఒక పెద్ద నేత వచ్చి తాను తన మెడలో ఇంకొక పార్టీ కండ వేసుకొని చెప్తాడు, పలానావుడికి ఓటేసేసేయండి, లేకపోతే నా గుర్తు మారిపోయింది అంటాడు. ఇదంతా ఫేక్. ఎటు వెళ్తోంది సమాజం? ఎస్కేప్ ఫ్రమ్ ద సోషల్ మీడియా ప్లీజ్. బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. మంచి చెడు తెలివినిచ్చు వృక్షఫలం పేరే సోషల్ మీడియా. బీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో, ఏది సత్యమో, ఏది అబద్ధమో, ఏది నీతి, ఏది అవినీతి, ఏది సత్యం, ఏది అంగీకారం, ఏది అనంగీకారం తేల్చుకోలేని దుస్థితికి నెట్టేస్తోంది. అట్లాంటి వాటికి దూరంగా ఉండాలి. నీకు అప్పగించబడిన దాన్ని కాపాడు తిమోతి. ఒట్టి మాటలకు దూరంగా ఉండు, విముఖుడుగా ఉండు. బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ టంగ్. నీ మాటను గురించి జాగ్రత్తగా ఉండమన్నాడు. ప్రతి మాటను బట్టి తీర్పులోకి వస్తాం. కృప మీకు తోడైండును గాక. కొందరు ప్రవీణులు అనుకొని విశ్వాసంలో తప్పిపోయారు. మేము చాలా మాస్టర్స్మే, మాకు అన్నీ తెలుసు అనుకొని, బాగా బైబిల్ తెలుసు అనుకొని చుట్టుకుని తప్పిపోయినటువంటి పెద్ద మనుషులు ఉన్నారు. దేవుని కృప మీకు తోడైండును గాక. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. జాగ్రత్త. ఈ లోకం మందు కాదు, యాత్రికులము, పరదేశులము. ప్రార్థన. ఈనాటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చినటువంటి కుటుంబం పెదపాడు గ్రామము నుండి ఒక నివాసిత విశ్వాసిత కుటుంబం. పరిశుద్ధుడా మీకు వందనాలు, స్తోత్రాలు. మీ దాసురాలు కుమారుడు ఇచ్చిన సహకారం బట్టి వందనాలు. బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాము. తాను తన చిన్న ఆర్థిక స్థితిలో ఎంత నమ్మకంగా పోషిస్తోంది. తన చేతి పనితో
తాను పోషించబడుతూ ఈ ప్రక్రియ కొనసాగిస్తున్న కుమార్తెను దీవించండి, తన కుమారుణ్ణి ఆశీర్వదించండి. నేటి వాక్య ధ్యానం విన్నటువంటి ప్రతి ఒక్కరూ మోసపోకుండా సహాయం చేయండి. ఈ లోకం మాది కాదని, ఈ లోక అధికారములు, ఈ లోక దురాశలు విసర్జించి బ్రతకాలని నేర్చుకునే కృపనివ్వండి. యేసు నామాన్ని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక, ఆమేన్.